కాకరకాయ ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కాకరకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రౌండ్ చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఎటువంటి పీల్ అనేది చేయక్కర్లేదు. దానికోసం మనం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర లో ఫ్లేమ్లో ఆయిల్ లేకుండా ఫ్రై చేసి, తర్వాత ఎండుమిర్చి కారం సరిపడా, కారం ఉన్న మిర్చి అయితే ఓకే, ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక 20 మిర్చి దాకా వేసాను. ఒక వెల్లుల్లి ఒలిచి పెట్టుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేగేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసిన దాన్ని వెల్లుల్లిపై ఈ జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఆయిల్ వేసి కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకొని, బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాలి. ఇలా రౌండ్ షేప్లో సన్నగా కట్ చేసుకుంటే చాలు. గింజలతో సహా నేను వేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపి కాకరకాయ బాగా వేగిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత, కాకరకాయ బాగా వేగిన తర్వాత లాస్ట్లో దింపే ఒక 2 మినిట్స్ ముందు వేసి మూత పెట్టి మగ్గనిచ్చి తీసేయడం. అంతే, కాకరకాయ కారం, వెల్లుల్లి కారం రెడీ.